Select the correct alternative to indicate the arrangement of the following words in a logical and meaningful order. ఇక్కడ మీకు 5 వర్డ్స్ ఉన్నాయి కదా, వాటిని మీరు లాజికల్ ఆర్డర్లో రాయాలండి. సో ఫస్ట్ మనకి ఇవన్నీ మనకి బాడీలో పార్ట్స్ కదా. సో ఫస్ట్ మనకి ఐస్ ఉంటాయి కదండి, టాప్ టు బాటమ్ అరేంజ్ చేయాలండి. ఫస్ట్ ఐస్, మనకి ఐస్ తర్వాత షోల్డర్స్. ఫస్ట్ ఐస్, ఐస్ తర్వాత మనకు ఉండేది షోల్డర్స్, షోల్డర్స్ తర్వాత మనకి ఎల్బోస్. 3, 2, 1 ఆర్డర్ ఫాలో అయ్యేది ఆప్షన్ 3 అండి. షోల్డర్స్ తర్వాత మనకి నీ తర్వాత మనకి లాస్ట్లో ఫీట్. సో 3, 2, 1, 5, 4 మన ఆర్డర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. Introducing Shikha, Arvind said, "The only daughter of her mother is my son's wife. How is Arvind related to Shikha?" ఇక్కడ ఇంట్రడ్యూసింగ్ ఎవరిని, శిఖాని ఇంట్రడ్యూస్ చేస్తూ అరవింద్ ఏమన్నాడంటే ద ఓన్లీ డాటర్ ఆఫ్ హర్ మదర్. ఇక్కడ హర్ అంటే శిఖ అండి. ఇక్కడ మీకు హర్ అంటే శిఖ అండ్ ఈజ్ మై సన్స్ వైఫ్. ఇక్కడ మై అంటే అరవింద్ అండి. ఇక్కడ మై అంటే అరవింద్. ఇప్పుడు స్టేట్మెంట్ చూడండి. ద ఓన్లీ డాటర్ ఆఫ్ హర్ మదర్, ద ఓన్లీ డాటర్ ఆఫ్ శిఖాస్ మదర్. ద ఓన్లీ డాటర్ ఆఫ్ శిఖాస్ మదర్ అంటే శిఖానే కదా. ఓన్లీ డాటర్ ఆఫ్ శిఖాస్ మదర్, శిఖాస్ మదర్కి ఒకటే డాటర్ ఉంది, ఆమె ఎవరు, శిఖ. ద ఓన్లీ డాటర్ ఆఫ్ శిఖాస్ మదర్ అంటే ఎవరంటే మళ్ళీ మీకు శిఖా గురించి చెప్తున్నట్టు, బట్ ఇండైరెక్ట్ గా వాళ్ళ మదర్ని ఇన్వాల్వ్ చేసినారు. ద ఓన్లీ డాటర్ ఆఫ్ శిఖాస్ మదర్, శిఖాస్ మదర్. ఓన్లీ డాటర్ ఆఫ్ అంటే శిఖ. నెక్స్ట్ ఈజ్ మై సన్స్ వైఫ్, అరవింద్ సన్స్ వైఫ్. శిఖ అనేది అరవింద్ యొక్క సన్ వైఫ్. సో అరవింద్ యొక్క సన్ వైఫ్ శిఖ. అరవింద్ సన్ వైఫ్ శిఖ. సో ఇప్పుడు హౌ ఈజ్ అరవింద్ రిలేటెడ్ టు శిఖ. శిఖకి అరవింద్ ఏమవుతాడంటే హస్బెండ్ వాళ్ళ ఫాదర్ కదా. సో ఫాదర్ ఇలా మన ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. షీప్, ఫ్లాక్. మనకి గ్రూప్ ఆఫ్ షీప్ ని ఫ్లాక్ అంటామండి. మనం గ్రూప్ ఆఫ్ షీప్ ని ఫ్లాక్ అంటాం. అయితే సేమ్ అలాగే మీకున్న ఆప్షన్స్ లో గ్రూప్ ఆఫ్ ఫిష్ ఉంది కదా, దీన్ని మనం షోర్ అంటామండి. గ్రూప్ ఆఫ్ ఫిష్ ని మనం షోర్ అంటాం. FISH. దీన్ని SHOL. సో ఆప్షన్ 2 మన ఆన్సర్. మీకు ఇక్కడ 4 డైస్ ఇచ్చినారు కదా, 4 డైస్ ఇచ్చి ఆపోజిట్ వన్ హ్యావింగ్ 5 కి ఆపోజిట్ ఎంత అని కనుక్కోమన్నారండి. ఇప్పుడు మీకు ఫస్ట్ దాంట్లో 5, 3, 2, 6, 1, 4 మీకు ఇక్కడ ఏం కామన్ లేదు. 6 కామన్ ఉంది కదా. ఇప్పుడు ఈ డైలో 6 నుండి మీరు క్లాక్ వైజ్ గా రాసుకోండి. 6 నుండి క్లాక్ వైజ్ గా 6, తర్వాత 4 తర్వాత క్లాక్ వైజ్ గా 1. ఓకే, తర్వాత ఇక్కడ 6 ఎక్కడ ఉంది, 6 నుండి క్లాక్ వైజ్ గా 6 తర్వాత 5 తర్వాత 2. సో మీకు 4 కి 5 ఆపోజిట్ ఉంటుందండి, అండ్ 1 కి 2 ఆపోజిట్ ఉండాలి. 1, 2 ఇక్కడ మీకు 3 మిస్ అయింది కాబట్టి ఈ ప్లేస్ లో 3 రాసుకోవాలి. సో మీకు 6 కి 3 ఆపోజిట్ లో ఉండాలి. సో మీకు అడిగింది ఏంటి, 5 కి ఆపోజిట్ లో 5 కి ఆపోజిట్ 4 ఉండాలి. ఆప్షన్ 3. సెలెక్ట్ ద ఆడ్ వన్ అవుట్. ఇక్కడ మీకు 4 వర్డ్స్ ఇచ్చినారు, దాంట్లో ఒక ఆడ్ వన్ అవుట్ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఇక్కడ చూస్తే AUI 3 వోవెల్స్ వచ్చినాయా, 3 వోవెల్స్. OAI 3 వోవెల్స్. AAA ఇంకా 3 వోవెల్స్. ఇక్కడ చూడండి O అండ్ E 2 వోవెల్స్. మనకు అన్ని లెటర్స్ లో 3 వోవెల్స్ ఉన్నాయి, అన్ని వర్డ్స్ లో 3 వోవెల్స్, ఒక దాంట్లో 2 వోవెల్స్ కాబట్టి ఆప్షన్ 3 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ ఏ ఉందా, ఏ తర్వాత మీకు ఏం ఫాలో అవుతుందని ఎక్కడన్నా ఏ తర్వాత ఏం కనిపిస్తుంది చూడండి. ఏ తర్వాత మీకు బి ఉంది, కానీ ఇక్కడ కూడా ఏ ఉంది. ఏ తర్వాత AB ఉంది, ఏ తర్వాత AB ఉంది. అంటే ఇక్కడ మీకు ఏ తర్వాత AB వస్తుంది అనుకోండి. AB అన్ని ఆప్షన్స్ లో ఉందా, ఈ ఒక్క ఆప్షన్ లో లేదు, అన్ని ఆప్షన్ లో AB ఉంది. AAB CC. ఇక్కడ చూడండి AAB ఉందా, AAB కనిపిస్తుందా. AAB తర్వాత C వచ్చింది, AAB తర్వాత C వచ్చింది. సో AAB తర్వాత C,
ఏఏబి తర్వాత మీకు సిసి వచ్చింది చూడండి. ఇక్కడ చూస్తే ఏఏబి తర్వాత సిసి, ఏఏబి తర్వాత సిసి, ఏఏబి తర్వాత సిసి పెట్టుకోండి. నెక్స్ట్ డి, ఇక్కడ మీకు డబల్ ఈ కనిపిస్తుందా? ఏఏబి తర్వాత సిసి, ఏఏబి తర్వాత సిసి, ఇక్కడ ఒక ఈ ఉంది, మీకు ఇక్కడ ఒక ఈ కనిపిస్తుంది. ఈ తర్వాత ఇక్కడ ఈ పెట్టుకోండి. మీకు ఏమేమి చెప్పండి ఇక్కడ? ఏఏ బి సిసి డిఈఈ, ఈ ఆర్డర్ ఫాలో అవుతుందండి. ఏఏ బి సిసి డిఈ. తర్వాత ఇక్కడ ఏఏ ఇక్కడ సి అండి, ఇది సి మీకు. ఏఏ బి సిసి, తర్వాత డిఈఈ, నెక్స్ట్ ఏఏ బి సిసి, తర్వాత మీకు డిఈఈ, తర్వాత ఏఏ బి సిసి డిఈఈ. సో ఇప్పుడు మీకు మిస్ అయింది ఏంటంటే ఇక్కడ మనం కరెక్షన్ చేసిన సి ఇది. సో ఇక్కడ మీకు ఏబి ఈఏఏ, ఏబి ఈఏఏ, ఏబి ఈఏఏ, సిడిఈ సిడిఈ, తర్వాత మీకు లాస్ట్లో సిడి రావాలండి. తర్వాత మీకు లాస్ట్లో సిడి రావాలి. ఏఏ బిసిసి బిసిసి డిఈఈ, ఏఏ బిసిసి డిఈఈ, ఏఏ బిసిసి డిఈఈ, ఏఏ బిసిసి డిఈఈ. సో ఇక్కడ మీకు ఏబి రావాలి. ఏబిఈ డబల్ ఏ సిడిఈ సిడిఈ సిడి, ఇది మీ ఆన్సర్ అండి. ఏబి తర్వాత ఈఏఏ, తర్వాత సిడి, తర్వాత ఈసి, తర్వాత డిఈఈ సిడి. ఆప్షన్ 1 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. ఇప్పుడు మీకు ఇది ఎక్కడ ఉందో చెప్పాలండి. ఈ ఫిగర్లో మీకు ఆప్షన్ 3 చూస్తే ఈ పార్ట్ ఉంది ఇక్కడ ఆప్షన్ 3లో, ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఈ పార్ట్. సో ఇది అనేది ఈ థర్డ్ దాంట్లో ఉందండి. ఆప్షన్ 3 మీ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 33. 8 17 9 19 10 21, దీని తర్వాత వచ్చి 2 వర్డ్స్ అయింది మీ ఆన్సర్. 8 9 అయింది, 9 10 అయింది, 10 11 అవ్వాలండి. ఇక్కడ మీకు 10 11 అవ్వాలి, +1. 17 +2 అయింది, ఇక్కడ +2 అయింది, ఇక్కడ మీకు +2 అవ్వాలి. 23 అవ్వాలి, 11 23. ఆప్షన్ 3 మీ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 34. 6 7 8 21 7 47. ఇప్పుడు దీంట్లో మీరు ఏ2 ఆపరేటర్స్ని ఇంటర్చేంజ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుందని క్వశ్చన్ అండి. ఫస్ట్ డివైడెడ్ ఇంటూ కదా, డివైడెడ్ ప్లేస్లో ఇంటూ రావాలి. ఇంటూ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే ఈ ప్లేస్లో మీకు డివైడెడ్ రావాలి. ఇంటూ డివైడెడ్ ఎక్కడ ఉంది? ఈ ప్లేస్లో మీకు ఇంటూ రావాలి. ఓకే, మీకు 7ని 8 ఫస్ట్ ప్లేస్లో ఏముందండి? ప్లస్ ఉందా? 7ని 8 మీకు పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుందా అండి? 7ని 8 పర్ఫెక్ట్ డివైడ్ చేయట్లేదంటే మీకు పాయింట్స్లో ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ మీకు పర్ఫెక్ట్గా ఇంటీజర్ ఉంది కాబట్టి మీ ఫస్ట్ ఆప్షన్ మీ ఆన్సర్ అవ్వదండి. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం మనం. ప్లస్ ఇంటూ అంటే ప్లస్ ఇక్కడ ఉందా? ప్లస్లో ఇంటూ రావాలి. నెక్స్ట్ ఇంటూ ఎక్కడ ఉంది? ఈ ప్లేస్లో ప్లస్ రావాలి, మళ్ళీ మైనస్, మళ్ళీ డివైడెడ్ బై. సో 6 × 7 42 ప్లస్ 8 8 - 3 21/7 అంటే 3 = 47 రావాలి మనకి. ఇక్కడ 5 8 - 3 5 + 42 ప్లస్ కదా 47 = 47 వచ్చింది కదా. సో మన ఆన్సర్ 2 అండి. ఆప్షన్ 2 మన ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు మీకు రైట్ సైడ్లో మిర్రర్ ఏదో ప్లేస్ చేసేది, మిర్రర్ ప్లేస్ అంతా రైట్ సైడ్. ఇక్కడ కనుక మీరు మిర్రర్ ప్లేస్ చేస్తే లెఫ్ట్ రైట్ అవ్వాలి, రైట్ లెఫ్ట్ అవ్వాలి, కానీ టాప్ బాటమ్ అవ్వకూడదు, బాటమ్ టాప్ అవ్వకూడదు. ఇక ఇది చూసినారా ఈ పార్ట్ ఆప్షన్ 2లో యాస్టీస్ ఉందా? ఆప్షన్ 2లో మనకి ఈ పార్ట్ ఇలా రావద్దండి. సో ఇది మన రాంగ్ ఆన్సర్. ఈ పార్ట్ మనకి ఇలా ఉంది కాబట్టి సారీ ఆప్షన్ 2లో యాస్టీస్ లేదు కదా. ఎక్కడ యాస్టీస్ ఉంది? ఆప్షన్ 4లో ఉంది. సో ఈ ఆన్సర్ మనది అవ్వద్దు. సో 4 మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ 3 అవ్వచ్చు. ఇక్కడ చూడండి ఈ ప్లేస్ లో ఇక్కడ గ్యాప్ లేదు, ఇక్కడ గ్యాప్ ఉంది. ఈ ఆన్సర్ మీద అవ్వద్దు. ఇక్కడ మీకు లైన్ లేదు కానీ ఇక్కడ మీకు లైన్ ఉంది ఈ ప్లేస్ లో. అండ్ 3 చూస్తే మీకు ఇక్కడ ఒక లైన్ వచ్చింది, ఎక్స్ట్రా లైన్. ఇక్కడ ఈ లైన్ లేదండి.
సో మీకు 3 ఆన్సర్ అవ్వదు, ఇది కూడా అవ్వదు. సో ఆప్షన్ 2 మన ఆన్సర్. 4 numbers have been given out which 3 are alike in some manner and one is different. Select the odd one out. ఇది 3 స్క్వేర్ కదండి, ఇది మీకు 7 స్క్వేర్ కదా, ఇది 23 స్క్వేర్, ఇది 2 క్యూబ్. అన్ని ఈ 3 ఏమో మీకు స్క్వేర్స్, ఇది ఒకటి క్యూబ్. సో ఇది డిఫరెంట్. మీకు ఆన్సర్ 8 మన ఆన్సర్. యానిమల్స్ కౌస్ అండ్ డాగ్స్. కౌస్ అండ్ డాగ్స్ మనకి యానిమల్స్. సో యానిమల్స్ లో కౌస్ అండ్ డాగ్స్ పార్ట్ అవ్వాలండి. కౌస్ యానిమల్స్, ఇది యానిమల్స్ అయితే ఇది కౌస్, ఇది డాగ్స్. ఎక్కడ మన ఆప్షన్? ఆప్షన్ 4 మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 38. ఇన్ ఏ గ్రోసరీ షాప్ ద నెంబర్ ఆఫ్ వెజిటేబుల్స్ ఈస్ 3 times ద నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్. సో వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇది 1 ఉంటే ఇది 3 ఉండాలి, 3 times. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ నెంబర్ కరెక్ట్లీ రిప్రజెంట్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇన్ ద షాప్. సో దీంట్లో ఉన్న 4 ఆప్షన్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని ఏ నెంబర్ రిప్రజెంట్ చేస్తుంది అని క్వశ్చన్ అండి. మీకు 3 + 1 ఎంత అండి? 4 కదా. మీకు టోటల్ నెంబర్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ 4 మల్టిపుల్ ఏమి ఉండాలండి? 4 మల్టిపుల్ అంటే ఆన్సర్ 60. ఒకవేళ 42 ఉందనుకోండి, మీకు ఏమవుతుందంటే 42 ఉంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ 42 అయితే 4 వాల్యూ 42 అన్నారు అనుకోండి, 3 వాల్యూ ఎంత అంటే మీకు 42 × 3/4 ఎలా చేసేది? 42 × 3/4 వాల్యూ మీకు పాయింట్స్లలో వస్తుందండి. మీకు నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ పాయింట్స్లో ఉండదు కాబట్టి మీకు వచ్చే ఆన్సర్ 4 ఏమో మల్టిపుల్ అయి ఉండాలి. సో ఆప్షన్ 2 60 మన ఆన్సర్. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇప్పుడు ఈ ఫిగర్లో మీకు ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడుగుతున్నారండి. ఫస్ట్ మీరు ఈ పాయింట్, ఈ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ ఈ డయాగ్రామ్. ఓకే, ఫస్ట్ ఇది. నెక్స్ట్ ఏం చూడండి అంటే నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి, ఈ పాయింట్ ఇది. సో దాన్ని నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి, ఎలా ఉంది? ఈ పార్ట్ వాల్యూ ఇంతే ఉందా? ఓకే ఓకే ఇప్పుడు మనకి ఇలా ఉందనుకోండి, దీంట్లో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే ఏం చెప్తాం మనం? ఇలా ఉన్నప్పుడు 1 2 3 4 అంటే 4 × 2 8 నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయండి. ఇలా ఉన్నప్పుడు 1 2 3 4 వేసుకొని మీరు 4 × 2 చేయండి. సో ఇప్పుడు సేమ్ అలాగే ఉంది. ఈ పార్ట్లో 4 ఉన్నాయి కాబట్టి ఈ పార్ట్లో మీకు ఏమొస్తాయండి? మొత్తం 8 వస్తాయి. అంటే ఈ పార్ట్లో 8, ఈ పార్ట్లో 8, ఈ పార్ట్లో మీకు 8 వచ్చింది, ఈ పార్ట్లో మీకు 8 వచ్చింది. మొత్తం ఎన్ని అయిపోయినాయి? 16 అయిపోయినాయి. ఈ 16కి మీరు ఇలా ఇంకొకటి యాడ్ చేస్తున్నారు కదా, దీంట్లో మీకు 3 ఉంటాయండి. సో దీంట్లో 3 అండ్ మీకు టాప్లో ఇది ఒకటి యాడ్ చేస్తున్నారు, దీంట్లో ఒక 3. సో మొత్తం మీరు రఫ్గా లెక్క పెట్టిన 8 + 8 16, 16 + 6 ఎంత? 22 అయిపోయినాయండి. మీకు దీంట్లో హైయెస్ట్ వాల్యూ ఏముంది? 38 ఉంది కదా. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ 27. ఒకవేళ మీ కౌంట్ 27 కన్నా ఎక్కువ వస్తే మీ ఆన్సర్ 38 అన్నట్టే కదా. ఇప్పుడు మీరు ప్లేన్గా లెక్క పెడితేనే 22 వచ్చింది కదా. అయితే మీరు ఫస్ట్ తీసుకున్న డయాగ్రామ్ ఏముంది మీకు? మీరు ఫస్ట్ తీసుకున్న డయాగ్రామ్ చూస్తే సరే, మీరు ఫస్ట్ తీసుకున్న డయాగ్రామ్ ఏముంది మీకు? ఇప్పుడు మీరు ఫస్ట్ తీసుకున్న డయాగ్రామ్ ఇదే కదా, మీ ఫస్ట్ డయాగ్రామ్ ఇది. దీంట్లో 8, మీకు దీంట్లో 8 వచ్చినాయి కదా. నెక్స్ట్ మీకు ఫామ్ అయ్యే ట్రయాంగిల్ చూడండి, ఈ రెండు కలపడం వల్ల మీకు ఫస్ట్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్, ఈ రెండు ఈ పాయింట్ దగ్గర జాయిన్ అవుతున్నాయి కదా. ఫస్ట్ మీకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుందంటే ఇది ట్రయాంగిల్ 1, ఓకే. తర్వాత ట్రయాంగిల్ 2, ట్రయాంగిల్ 3, తర్వాత ఈ మొత్తం ట్రయాంగిల్ 4, తర్వాత ఇది మొత్తం ట్రయాంగిల్ 5. ఇక్కడ మీకు +5 ఫామ్ అయింది. 22 + 5 అంటే 27 వచ్చేసింది. దీన్ని మళ్ళీ ఇప్పుడు మీరు దీన్ని యాడ్ చేస్తారు కదా, ఈ ట్రయాంగిల్కి దీన్ని యాడ్ చేయడం వల్ల మీకు చూడండి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిందా. సో మీకు ఆల్రెడీ 22 కన్నా 6 కన్నా ఎక్కువ ఫామ్ అవుతున్నాయండి. సో ఇక మిగతా మనం లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. మనకు హైయెస్ట్ నెంబర్ 38 ఉంది కాబట్టి 38. 2 41 and 7, 2 41 7. 2 క్యూబ్ ఎంత అండి? 2 క్యూబ్ + 41 కదా. 2 క్యూబ్ అంటే 8 + 41, 7 స్క్వేర్ కి ఈక్వల్ అవ్వాలి. 49 అవుతుందా? సేమ్ అలాంటి ఆప్షన్ చూడండి మీరు. ఆప్షన్ 2 తీసుకుంటే 4 క్యూబ్ + 57
ఈక్వల్ టు 11 స్క్వేర్ అవ్వాలండి. 4 క్యూబ్ అంటే మీకు 64 ప్లస్ 57 ఈక్వల్ టు 121 అవుతుంది కదా. 7 4 11, 1 క్యారీ, 6 6 12, 121 ఈక్వల్ టు 121. ఆప్షన్ 2 మన ఆన్సర్. నెక్స్ట్, టైగర్ అనేది క్యాట్ కి రిలేషన్షిప్, డాగ్ అనేది దేనికి అండి? టైగర్ అనేది మీకు క్యాట్ ఫ్యామిలీ అండి. టైగర్ అనేది మీకు క్యాట్ ఫ్యామిలీ, మీకు డాగ్ అనేది ఫాక్స్ ఫ్యామిలీలో వస్తుందండి. టైగర్ లయన్ ఇవన్నీ క్యాట్ ఫ్యామిలీలోకి వస్తే డాగ్ అనేది మీకు ఫాక్స్ ఫ్యామిలీలోకి వస్తుంది. ఆప్షన్ 3 మన ఆన్సర్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ లైఫ్ ఈజ్ రిటర్న్ యాజ్ LIFE. LIFE is written as MOGI. Then SOUP is written as L అంటే మీకు 12, I అంటే 9, F అంటే 6, E అంటే 5, M అంటే మీకు 13, O అంటే 15, G అంటే 7, I అంటే 9. సో ఇక్కడ +1 అయిందండి. ఈ రెండు మీద +1 అయింది. ఇక్కడ ఎంత అయింది చెప్పండి? +6 అయింది. దీని తర్వాత F అనేది +1 అయింది. ఇక్కడ ఈ తర్వాత +4 అయింది. సో ఇక్కడ మీకు ఇవి నెక్స్ట్ ఓవెల్స్ అండి. ఈ 6 ఉందా, ఇది I తర్వాత మీకు AEIOU కదా, మీకు AEIOU కాబట్టి AEIOU ఓవెల్స్ ఆర్డర్ కదా. ఇక్కడ మీకు ఏముంది? లైఫ్ I ఉంది కదా. I తర్వాత మీకు ఏమొచ్చిందంటే O వచ్చింది. I తర్వాత O వచ్చింది. I తర్వాత నెక్స్ట్ ఓవెల్ O వచ్చింది. ఈ తర్వాత I వచ్చింది, నెక్స్ట్ ఓవెల్ ఈ తర్వాత I వచ్చింది. సో మీకు S తర్వాత ఏమవ్వాలండి? +1 అవ్వాలి. S తర్వాత మీకు T అవ్వాలి. O తర్వాత నెక్స్ట్ ఓవెల్ ఏముంది? U అవ్వాలి. O తర్వాత TU అవ్వాలి. నెక్స్ట్ U తర్వాత +1 AEIOU కదా. U తర్వాత మీకు ఏముందండి? U తర్వాత నెక్స్ట్ లెటర్ మళ్ళీ A అవ్వాలి. P తర్వాత నెక్స్ట్ Q అవ్వాలి. TUAQ. ఆప్షన్ 4 మన ఆన్సర్ అండి. ఆప్షన్ 3 TUAQ. ఆప్షన్ 3. నెక్స్ట్, పేపర్ ఫోల్డింగ్ క్వశ్చన్ అండి. ఇక్కడ మీకు స్టార్ ఉందా, ప్లస్ సింబల్ ఉందా? ఇక్కడ మీకు ప్లస్ సింబల్ ఉంటే మీకు ఇక్కడ 4 ప్లేసెస్లో ప్లస్ సింబల్ రావాలండి. మీకు ఇక్కడ 4 ప్లేసెస్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఆప్షన్ 2 మీ ఆన్సర్ అవ్వదు, 3 అవ్వదు. అండ్ ఈ 2 సర్కిల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ 4 ప్లేసెస్లో మీకు ఇలా 2 సర్కిల్స్ రావాలండి. సో 4 ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 లో ఉంది. ఇక్కడ ఓన్లీ 2 ప్లేసెస్లో ఉంది. సో 1 మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 44. 8, 11, 15, 23, 40 and 73. 8 కి 11 కి గ్యాప్ ఎంత అండి? 3. 11 కి 15 కి 4. ఈ రెండింటికి 8 గ్యాప్. ఇక్కడ 17 గ్యాప్. ఇక్కడ మీకు 33 గ్యాప్. మళ్ళీ రెండింటి గ్యాప్ ఎంత? 1. ఈ రెండింటి గ్యాప్ 4. ఈ రెండింటి గ్యాప్ 9. ఈ రెండింటి గ్యాప్ మీకు 16. ఇవన్నీ 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ ఉందా? నెక్స్ట్ ఇక్కడ మీకు 5 స్క్వేర్ అంటే 25 గ్యాప్ కావాలి. 35 + 28 అంటే 8, 58. ఈ రెండింటికి 73 + 58 అంటే మీకు 131 మీ ఆన్సర్ అండి. 131. ఆప్షన్ 2. 10 అనేది 1010 అయితే 11 అనేది ఎంత? 10 క్యూబ్ వాల్యూ ఎంత అండి మీకు? 10 క్యూబ్ + 10 చేస్తే ఏమొస్తుంది మీకు? 10 క్యూబ్ అంటే 1000 + 10 అంటే 1010 అయినా 1010. 11 క్యూబ్ + 11 చేయండి. 11 క్యూబ్ + 11 1331 + 11. సో 2413 1342. ఆప్షన్ 1 మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 46. సమ్ బుక్స్ ఆర్ టేబుల్స్. సమ్ బుక్స్ ఆర్ టేబుల్స్. సమ్ బుక్స్ అన్నప్పుడు మనం రిలేషన్షిప్ ఇలా రాసేది, బుక్ అండ్ టేబుల్. సమ్ బుక్స్ అంటే కొంచెం పార్ట్ మీకు కామన్ ఉండాలి. ఈ పార్ట్ కామన్ ఉంది. ఓకే. నెక్స్ట్, ఆల్ టేబుల్స్ ఆర్ చైర్స్. ఈ టేబుల్స్ మొత్తం ఈ చైర్స్ లో పార్ట్ అండి. ఆల్ టేబుల్స్ ఆర్ చైర్స్ అంటే ఈ పార్ట్ మీకు చైర్స్ అవుతే, ఆల్ టేబుల్స్ అంటే ఈ పార్ట్ ఉంది కదా, టేబుల్స్ మొత్తం చైర్. కంక్లూజన్స్ ఏమున్నాయి? ఆల్ బుక్స్ ఆర్ చైర్స్. ఆల్ బుక్స్ ఆర్ చైర్స్. ఈ బుక్స్ మొత్తం చైర్స్ లో పార్ట్ ఉండాలి కాదండి. ఓన్లీ సమ్ బుక్స్, ఈ పార్ట్ లో ఉన్న బుక్స్ మీకు చైర్ లో ఉంది కాబట్టి సమ్ బుక్స్ ఆర్ చైర్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సమ్ బుక్స్ ఆర్ చైర్స్.
సమ్ బుక్స్ చైర్స్. ఓకేనా, బుక్లో కొంచెం పార్ట్ ఇప్పుడు మీకు ఈ పార్ట్ ఈ పార్ట్ మొత్తం చైర్ కదా, చైర్లో ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ ట్రూ. సమ్ టేబుల్స్ ఆర్ బుక్స్, సమ్ టేబుల్స్ ఆర్ బుక్స్. ఈ పార్ట్ టేబుల్ కదా, మనకి టేబుల్కి బుక్స్కి కామన్ ఉంది. అండ్ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కూడా అదే, సమ్ బుక్స్ ఆర్ టేబుల్స్ అన్న సమ్ టేబుల్స్ ఆర్ బుక్స్ అన్న ఒకటే కాబట్టి ఈ స్టేట్మెంట్ ట్రూ. మనకి ఆల్ చైర్స్ ఆర్ బుక్స్. ఇప్పుడు చైర్స్ మొత్తం బుక్లో ఉందా అండి? లేదండి, కొంచెం పార్టే చైర్కి బుక్కి కామన్ ఉంది. ఆల్ చైర్స్ ఆర్ బుక్ కాదు మనకి. సో మనకి ఆప్షన్ 2 అంటే స్టేట్మెంట్స్ 2 and 3 ఫాలో. స్టేట్మెంట్ 2 and 3. సో ఆప్షన్ 3 మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 47. సిచ్యువేషన్ SITUATION. Situation is coded as 133. And next, right is coded as RIGHT. RIGHT is coded as 67. Then constitution CONSTITUITION coded as, sorry, constitution CONSTITUTION. ఇక్కడ మీరు చూడండి, S వాల్యూ ఎంత అండి మీకు? S వాల్యూ 19. I వాల్యూ ఎంత మీకు? I వాల్యూ 9. T వాల్యూ 20. U వాల్యూ 21. A వాల్యూ 1. T వాల్యూ 20. I వాల్యూ 9. O వాల్యూ 15. O వాల్యూ 15 మీకు. O వాల్యూ 15. N వాల్యూ 14. ఇంతేనా? 9 plus 1 10. 10 plus 20 30. 30 plus 40 70. 70 plus 20 90. 90 100 105. 105 plus 9 115 114 114 plus 124 plus 128 అండి. ఇక్కడ వరకు సమ్మింగ్ 128 వచ్చింది. 128 plus 5 133 నా. ఓకే, నెక్స్ట్ R వాల్యూ ఎంత అంటే మీకు? R అంటే 18, I అంటే 9, G అంటే 7, H అంటే 8, T అంటే 20. సో ఇప్పుడు మీకు 20 38 46 46 plus 9 55 55 plus 2 55 plus 7 62 సమ్ వచ్చింది. ప్లస్ 5 ఎంత? 67. అంటే టోటల్ నంబర్స్ కి ప్లస్ 5 చేస్తే మీకు కోడ్ లాంగ్వేజ్ అండి. ఇప్పుడు C కి ఎంత అండి? C అంటే 3, O అంటే 15, N అంటే 14, S అంటే 19, T అంటే 20, I అంటే 9, T అంటే 20, U అంటే 21, T అంటే మళ్ళీ 20, I అంటే 9, O అంటే 15, N అంటే 14 మీకు. అంతేనా? ఇప్పుడు సమ్ చేయండి వీటికి. 20 plus 20 40 40 60 60 15 plus 15 60 plus 30 90 90 90 plus 40 90 plus 40 90 plus 40 130 130 133 137 147 157 156 165 165 169 179. ఇక్కడ వరకు మీకు సమ్ 179 వచ్చిందండి. ప్లస్ 5 చేస్తే మీకు 184 మీ ఆన్సర్. 184 ఆప్షన్ 2. Question number 48. Select the option that is related to the third term in the same way as the second term is related to the first term. మీకు JUST ని IWPX లా కోడ్ చేస్తే AWAY ని ఎలా కోడ్ చేశారో చెప్పండి. J వాల్యూ ఎంత అంటే మీకు? J అంటే 9, I అంటే 10, U అంటే 21, ఇక్కడ W అంటే 23, S 19, P అంటే 16. నెక్స్ట్ T 20, X 24 కదా, 24 ప్లస్ 1 అయింది, ప్లస్ 2 అయింది మీకు. ఇక్కడ 19, ఇక్కడ మైనస్ 3 అయింది, ప్లస్ 4 అయింది,
ప్లస్ 4. జే అనేది ఐ అయింది, ఇక్కడ -1 అయిందండి. జే అనేది 10 కదా, జే 10 మీకు జే 10 ఐ 9 కదా, జే అనేది 10 మీకు ఐ అనేది 9 కాబట్టి ఇక్కడ -1 + 2 -3 + 4. -1 ఏ కి -1 అంటే మీకు z అవ్వాలి, w కి +3 అంటే y అవ్వాలి. z వైపు మీకు స్టార్ట్ అయ్యే ఆన్సర్ ఒకటే ఉంది, 4th ఆన్సర్ ఉంది, ఆప్షన్ 4th. క్వశ్చన్ నెంబర్ 49th. సెలెక్ట్ ద ఫిగర్ దట్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ సిరీస్. దీంట్లో నెక్స్ట్ వచ్చే దీని తర్వాత వచ్చే ఆన్సర్ ఏంటని క్వశ్చన్ అండి. ఇక్కడ మీరు చూడండి, ఈ పార్ట్ ఎక్కడ ఉంది, ఈ ప్లేస్లో ఉందా. దీని తర్వాత యాంటీ క్లాక్ వైజ్లో అంటే ఇలా యాంటీ క్లాక్ వైజ్లో ఇక్కడికి వచ్చిందా. నెక్స్ట్ ఇక్కడ నుండి యాంటీ క్లాక్ వైజ్లో ఒకటి గ్యాప్ వచ్చి ఇక్కడికి వచ్చింది, ఈ పార్ట్ అయినా వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుండి యాంటీ క్లాక్ వైజ్లో ఇక్కడికి వచ్చింది, ఈ పార్ట్ అయినా వచ్చింది. ఇక్కడ నుండి యాంటీ క్లాక్ వైజ్లో మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఈ పార్ట్ ఉందా. సో ఇక్కడ నుండి యాంటీ క్లాక్ వైజ్లో ఎక్కడ రావాలి, ఇక్కడ రావాలి, ఈ పార్ట్ ఎక్కడ ఉంది చెప్పండి, ఆప్షన్ 3. 4 words have been given out of which 3 are alike in some manner and 1 is different. Select the odd one out. మీకు షార్క్, సాల్మన్ అండ్ కార్డ్ ఇవన్నీ ఫిషెస్ అండి. ఓయిస్టర్ అనేది మీకు మొలస్కా. సో ఆప్షన్ 4th మన ఆన్సర్ 50th వన్. సిహెచ్ఎస్ఎల్ మార్క్ 5 ఇంగ్లీష్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1. సెలెక్ట్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. మీకు స్టేట్మెంట్ యాక్టివ్ వాయిస్ లో ఉంది, ఇప్పుడు మీరు దీన్ని ప్యాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేయాలి. ఐ యూజ్ బేకింగ్ సోడా టు రిమూవ్ స్ట్రెయిన్స్ ఫ్రమ్ ద క్లాస్. ఇక్కడ ఐ యూజ్ ఏముందండి, ఇక్కడ ఐ యూజ్ యూజ్ అనేది మీకు V1 కదా, యూజ్ మీకు V1 అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ లో ఉంది. మీకు ఐ యూజ్ V1 అంటే V1 అంటే సింపుల్ ప్రెజెంట్ లో ఉంది. మీకు వాయిస్ లో టెన్స్ అనేది చేంజ్ అవ్వదండి. మీకు యాక్టివ్ వాయిస్ కనుక సింపుల్ ప్రెజెంట్ లో ఉంటే మీకు ప్యాసివ్ వాయిస్ కూడా సింపుల్ ప్రెజెంట్ లో రావాలి. ఇక్కడ మీకు బేకింగ్ అనేది నౌన్ అండి. మీరు బేకింగ్ చూడగానే మీరు వర్బ్ అనుకోవద్దు. ఇది మీకు బేక్ అనేది వర్బ్ కదా, బేక్ అనేది మీకు వర్బ్. మీకు వర్బ్ కి కనుక ఐఎన్జీ యాడ్ చేస్తే వర్బ్ ప్లస్ ఐఎన్జీ మీకు జెరండ్ అంటే జెరండ్ ని ఇది నౌన్ అండి. జెరండ్ అంటే మనకి నౌన్. ఐ యూజ్ బేకింగ్ సోడా మొత్తం ఇది నౌన్ మొత్తం. మీకు బేకింగ్ సోడా టు రిమూవ్ స్ట్రెయిన్స్ ఫ్రమ్ మై క్లాస్. ఇక్కడ మీకు సింపుల్ ప్రెజెంట్ లో ఉంది కాబట్టి మీకు సింపుల్ ప్రెజెంట్ లో అనేది రావాలండి. ఇక్కడ చూడండి, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది మీ ఆన్సర్ అవ్వదు. ఇది మీకు సింపుల్ ప్రెజెంట్ లో ఉంది, సో ఇది మీ ఆన్సర్ అవ్వచ్చు. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఉందండి. మీకు సింపుల్ ప్రెజెంట్ ఉంటే సింపుల్ ప్రెజెంటే ఉండాలి. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్. ఇది మీకు పాస్ట్ లో ఉంది, సో ఇది మీ ఆన్సర్ అవ్వదు. ఐ యూజ్ బేకింగ్ సోడా టు రిమూవ్ స్ట్రెయిన్స్ మై క్లాస్. బేకింగ్ సోడా ఈజ్ యూజ్డ్ బై మీ టు రిమూవ్ స్ట్రెయిన్స్ ఫ్రమ్ మై క్లాస్. బేకింగ్ సోడా ఈజ్ యూజ్డ్ బై మీ టు రిమూవ్ స్ట్రెయిన్స్ ఫ్రమ్ మై క్లాస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అండి. మీకు డైరెక్ట్ స్పీచ్ ఇచ్చినారు. అనన్య సెడ్ ఐ హావ్ మేడ్ ఏ రోజ్ అండ్ హనీ వెనిలా డెజర్ట్ ఫర్ యూ. అనన్య సెడ్ ఐ హావ్, ఇక్కడ ఏంటంటే ఐ హావ్ మేడ్. ఇక్కడ మీకు ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది కదా. ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఉంటే మీకు టెన్స్ లో ఇది స్పీచ్ లో టెన్స్ అనేది చేంజ్ అవుతుందండి. ఇది మీకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఉంటే మీకు పాస్ట్ పర్ఫెక్ట్ లో రావాలి. మీకు ఇండైరెక్ట్ స్పీచ్ పాస్ట్ పర్ఫెక్ట్ లో. సో అనన్య సెడ్, ఐ ప్లేస్ లో మీకు షీ రావాలి. హ్యావ్ మేడ్ ప్లేస్ లో మీకు హ్యాడ్ మేడ్. అనన్య టోల్డ్ మీ దట్ షీ హ్యాడ్ మేడ్. ఇక్కడ ఈజ్ మేకింగ్ ఉందండి. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఇది రావద్దు మీకు. ఇది మీకు ఫ్యూచర్ లో ఉంది, ఇది మీ ఆన్సర్ అవ్వద్దు. ఇది మీకు పాస్ట్ లో ఉంది, ఇది మీ ఆన్సర్ అవ్వద్దు. సో మీకు పాస్ట్ పర్ఫెక్ట్ లో రావాలి. పాస్ట్ పర్ఫెక్ట్ లో షీ హ్యాడ్ మేడ్ ఒకటే ఆన్సర్ ఉంది, ఆప్షన్ 2 మన ఆన్సర్. నెక్స్ట్ గివెన్ బిలో ఇక్కడ పారాగ్రాఫ్ అండి. It is also very said that ill treatment is meted out to one of your gifts and everyone indulges in excess. One of your gifts అంటే ఎవరు మనకు తెలియదండి. సో ఫస్ట్ మనకి స్టేట్మెంట్ 1 అయ్యే పాసిబిలిటీ లేదు. ఐ కెనాట్ టేక్ ఇట్ ఎనీ మోర్. ఈ ఐ ఎవరో తెలియదండి మనకి. స్టేట్మెంట్ మనకి బీతో స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఏ లేదు, బి లేదు. సి చూడండి, an ancient story tells us that the god of food came before the divine presence, battered, exhausted and downcast. An ancient story tells us that the god of food came before the divine presence
అండ్ బ్యాటర్డ్, ఎగ్జాస్టెడ్ అండ్ డౌన్కాస్ట్. ఒక ఇన్సిడెంట్ స్టోరీ ఏం చెప్తుందంటే మనకి, గాడ్ ఆఫ్ ఫుడ్ అంటే ఒక ఫుడ్కి సంబంధించిన గాడ్ కదా, ఆ గాడ్ డివైన్ ప్రెజెన్స్ ముందు వచ్చి ఎలా ఉన్నాడంటే ఎగ్జాస్టెడ్ అండ్ డౌన్కాస్ట్ అంటే సాడ్గా ఉన్నట్టు అండి. దేవుడి ముందు ఒక సాడ్ లాగా నిలబడ్డాడు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ సి. అండ్ సి తర్వాత మనకి ఏం రావచ్చు అంటే, ద లార్డ్ స్మైల్డ్ అండ్ సెడ్ ఇట్ టు హిమ్, దోస్ హూ అబ్యూజ్ యూ అండ్ ఇండల్జ్ ఇన్ ఎక్సెస్ ఆర్ డెస్ట్రాయింగ్ దెమ్సెల్ఫ్. ఫస్ట్ అయితే సి రావాలని అర్థమైంది కదా, సి రావాలని అర్థమైంది. సి తర్వాత మీకు ఏ రావాలి, బి రావాలి. ఇక్కడ చూడండి, ఈ ఫుడ్ ఆఫ్ గాడ్ డివైన్ ప్రెజెన్స్ ముందుకు వచ్చి ఒక సాడ్ స్టేట్లో ఉన్నాడు. ఎందుకంటే ఇతను ఏం చెప్తుందంటే, ఐ కెనాట్ టేక్ ఇట్ ఎనీ మోర్, హీ కంప్లైంట్. అతను గాడ్ ప్రెజెన్స్, డివైన్ ప్రెజెన్స్ ముందుకు వచ్చి కంప్లైంట్ ఏం చేస్తున్నాడు, ఐ కెనాట్ టేక్ ఇట్ ఎనీ మోర్, హీ కంప్లైంట్. పీపుల్ అబ్యూజ్ మీ అంటే ఇక్కడ ఫుడ్ అండి, ఇక్కడ గాడ్ ఆఫ్ ఫుడ్ కాబట్టి పీపుల్ అబ్యూజ్ మీ అంటే పీపుల్ అబ్యూజ్ ఫుడ్ అండ్ ఎక్స్ప్లాయిట్ మీ అంటే ఫుడ్. అండ్ దేర్ ఈస్ నో రెస్పెక్ట్ ఫర్ మీ, నో రియలైజేషన్ దట్ ఐ ఆమ్ యువర్ ప్రసాదం టు మెన్. నో రియలైజేషన్ దట్ ఐ ఆమ్ అంటే ఫుడ్, నేను ఈ డివైన్ యొక్క ప్రసాదం అని పీపుల్ రియలైజ్ చేయలేకపోతున్నారని స్టేట్మెంట్ అండి. ఏ స్టేట్మెంట్ ఏముందంటే, ఇట్ ఈస్ ఆల్సో వెరీ సాడ్ దట్ ఇల్ ట్రీటెడ్ ఈస్ మేటెడ్ అవుట్ టు వన్ ఆఫ్ యువర్ గిఫ్ట్స్ అండ్ ఎవ్రీ వన్ ఇండల్జెస్ ఇన్ ఎక్సెస్. ఇక్కడ యువర్ అంటే డివైన్ ప్రెజెన్స్ అండి, ఇక్కడ యువర్ అంటే డివైన్ ప్రెజెన్స్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో, మనకి ఇక్కడ పాయింట్ ఇదండి, ఇట్ ఈస్ ఆల్సో. ఇప్పుడు మీరు ఏదన్నా చెప్తున్నప్పుడు ఫస్ట్ 2-3 పాయింట్స్ చెప్పిన తర్వాత ఇంకా యాడ్ చేయాల్సింది ఉందనుకోండి, ఇట్ ఈస్ ఆల్సో అంటామండి. మనం ఆల్సో ఫస్ట్ స్టేట్మెంట్లోనే వాడాము. మీరు కంప్లైంట్ చేయాలనుకున్నా లేదా ఏమైనా పాయింట్స్ చెప్పేటప్పుడు ఫస్ట్ జనరల్గా 2-3 పాయింట్స్ చెప్పిన తర్వాత లాస్ట్లో ఆల్సో వాడతాం కదా. సో మనకి ఈ స్టేట్మెంట్ చెప్పిన తర్వాత ఈ స్టేట్మెంట్ రావాలండి. ఆల్సో ఉందంటే ముందు ఇక్కడ కంప్లైంట్స్ అనేది ఏమైంది, సో ఫస్ట్ ఈ కంప్లైంట్ అయిన తర్వాత మీకు ఈ కంప్లైంట్ రావాలి. సో సి తర్వాత మీకు బి రావాలి, బి తర్వాత మీకు ఏ రావాలి, లాస్ట్లో డి రావాలి. ఇప్పుడు డి ఉంది, ద లార్డ్ స్మైల్డ్ అండ్ సెడ్ టు హిమ్, దోస్ హూ అబ్యూజ్ యూ అంటే ఇక్కడ ఫుడ్ అండ్ ఇండల్జ్ ఇన్ ఎక్సెస్ ఆర్ డెస్ట్రాయింగ్ దెమ్సెల్ఫ్. ఇక్కడ గాడ్ స్మైల్ చేసి అతని ఫుడ్ అంటే ఫుడ్ ఆఫ్ గాడ్కి ఏం చెప్తున్నాడంటే, నిన్ను ఎవరైతే అబ్యూజ్ చేస్తున్నారో, ఇండల్జ్ ఇన్ ఎక్సెస్ అంటే ఎక్కువ ఫుడ్ తీసుకోవడం అనుకోండి, ఎక్కువ ఫుడ్ వేస్ట్ చేయడం అనుకోండి, ఏదైనా ఒకటి అనుకోండి మీరు. సో ఆ డెస్ట్రాయింగ్ దెమ్సెల్ఫ్, వాళ్ళని వాళ్ళు డెస్ట్రాయ్ చేసుకుంటున్నారు అని మీనింగ్. ఇక్కడ మీకు దీంట్లో ఇంపార్టెంట్ ఒక ఫ్రేజల్ వర్బ్ ఉందండి, మేటెడ్ అవుట్. మేటెడ్ అవుట్ అంటే మేటెడ్ అవుట్, ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్ అండి మీకు. మేటెడ్ అవుట్ లేదా మేట్ అవుట్ అంటారు. మేట్ అవుట్ అంటే టు పనిష్ అండి, టు పనిష్ ఆర్ టు గివ్ పనిష్మెంట్, టు పనిష్ ఆర్ టు గివ్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇట్ ఈస్ ఆల్సో వెరీ సాడ్ దట్ ఇల్ ట్రీట్మెంట్ ఈస్ మేటెడ్ అవుట్ టు వన్ ఆఫ్ యువర్ గిఫ్ట్స్. అంటే మీ గిఫ్ట్స్కి ఇల్ ట్రీట్మెంట్ ఇట్ మేటెడ్ అవుట్ అంటే ఒక పనిష్మెంట్ లాగా ఇస్తున్నారు అన్నట్టు. టు పనిష్ ఆర్ టు డిస్ట్రిబ్యూట్ అని కూడా, టు డిస్ట్రిబ్యూట్ కూడా అంటాం మనం. టు గివ్ ఆర్ టు డిస్ట్రిబ్యూట్ మోస్ట్లీ. ఇప్పుడు మనకి మామూలుగా కోర్టు ప్రొసీడింగ్స్లో వాడుతుంటారండి. మేట్ అవుట్ అంటే జస్టిస్ ఇచ్చినప్పుడు మీకు ఏదైనా శిక్ష ఇస్తారు కదా, మేట్ అవుట్ అని వాడతారండి. ఆ టైంలో ఏ పనిష్మెంట్ ఇచ్చినా చెప్పడానికి మీరు మేటెడ్ అవుట్ అని వాడతారండి. సో నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇక్కడ మీకు ఇంట్రీగింగ్ అండి, ఇక్కడ యూ రావాలి, ENTRIGUING, ఇంట్రీగింగ్. ఇంట్రీగింగ్ మీనింగ్ అంటే ఫ్యాసినేటింగ్ అండి. ఎరోజింగ్ క్యూరియాసిటీ ఆర్ ఫ్యాసినేటింగ్, ఎరోజింగ్ క్యూరియాసిటీ ఆర్ ఫ్యాసినేటింగ్, ఎరోజింగ్ క్యూరియాసిటీ ఆర్ ఫ్యాసినేటింగ్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రీగింగ్ స్టోరీ అన్నారు అనుకోండి, ఆ స్టోరీ చాలా క్యూరియస్గా ఉంటుందండి, క్యూరియాసిటీని ఎరోజ్ చేస్తుంది, లేదా ఫ్యాసినేటింగ్ స్టోరీ అనవచ్చు. ఇక్కడ మీకు సింఫోనీ అంటే ఒక మ్యూజికల్ టైప్ అండి. మీకు మ్యూజిక్స్లో టైప్ ఉంటాయి కదా, ఒక ఆర్కెస్ట్రల్ మ్యూజికల్ టైప్ సింఫోనీ అంటే. మీకు సింఫోనీలో మీకు రూట్ ఏముంది, PHON ఉందా, ఈ రూట్ కూడా మీకు ఫోన్లో ఉంటుందండి, PHONE ఫోన్, ఈ రూటే మీకు ఫోన్లో ఉంటుంది. అయితే మీకు ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్ ఉంటుందండి మీకు వొకాబులరీలో, PHONEY. దీంట్లో కూడా మీకు PHON ఉంది కాబట్టి, కానీ దీనికి ఈ సౌండ్ PHON అంటే మీకు సౌండ్ కదా, సౌండ్. ఇక్కడ ఫోన్లో కూడా మీరు సౌండే కదా వినేది, ఎక్కడ నుండి వచ్చే సౌండ్ మీరు ఇక్కడ వింటారు కాబట్టి ఫోన్. సింఫోనీ మ్యూజిక్లో కూడా మీకు ఏముంటుందండి, సౌండ్ ఉంటుంది. కానీ ఈ PHONE ఉంటుంది కదా, దీంట్లో PHON అంటే సౌండ్ కాదండి. PHONE అంటే ఫ్రాడ్యులెంట్ ఆర్ మిస్లీడింగ్ అన్నట్టు మీనింగ్.
ఫ్రాడ్యులెంట్ ఆర్ మిస్లీడింగ్. ఫేక్ అన్నట్టు అండి, ఫేక్ బోగస్ అన్నట్టు. ఫోనీ అంటే ఫేక్ ఆర్ బోగస్ అన్నట్టు. ఫేక్ ఆర్ బోగస్, బోగస్, ఫేక్ ఆర్ బోగస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5th. మీ క్వశ్చన్ నెంబర్ 5th క్లోజ్ టెస్ట్ అండి. 1 fireman died while 14 others had a narrow escape when a part of the factory cum outlet of a well-known battery dash firm where they were battling a major of a well-known battery manufacturing firm అంటే ఇక్కడ మీకు సింపుల్ గా మీరు జనరల్ గా చూస్తే అర్థమవుతుంది. బ్యాటరీని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఫర్మ్ లో ఒక ఫైర్మెన్ డైడ్ అండ్ 14 others had narrowly escaped. ఓకే, ఒకవేళ మీరు ఇక్కడ గ్రామర్ ప్రకారం కూడా వెళ్ళాలనుకుంటే ఇక్కడ మీకు ఏముందండి, ఆర్టికల్ ఏ ఉంది. ఆర్టికల్ ఏ తర్వాత మనకి నౌన్ రావాలండి. సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనకి నౌన్ అండి. మీకు మ్యానుఫ్యాక్చర్ అనేది వర్డ్, వర్బ్. మ్యానుఫ్యాక్చర్ మీకు వర్బ్, దీనికి ఐఎన్జీ యాడ్ చేస్తే మీకు జెరెండ్, దీన్ని మనం నౌన్ అంటామండి. ఏదైనా వర్బ్కి ఐఎన్జీ యాడ్ చేస్తే అది నౌన్. సో ఇక్కడ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్ ఆప్షన్ 2. ఈ ప్లేస్లో మీకు ఆప్షన్ 2. వేర్ దే వర్ బ్యాట్లింగ్ ఏ మేజర్ dash collapsed following a series of sudden explosion in West Delhi where they were battling a major blaze. అంటే ఇక్కడ మీకు ఫైర్ మ్యాన్ ఇచ్చినారంటే మీరు ఏదో ఫైర్ యాక్సిడెంట్ గురించి కదా. బ్లేజ్ అంటే మీకు ఫైర్ అండి. వేర్ దే వర్ బ్యాట్లింగ్ ఏ మేజర్ బ్లేజ్, బ్లేజ్ అంటే ఫైర్. నెక్స్ట్, ద బ్రేవ్ ఫైర్మెన్ హూ హ్యాడ్ జాయిన్డ్ ద డిపార్ట్మెంట్ లాస్ట్ ఇయర్ అండ్ గాట్ మ్యారీడ్ ఇక్కడ మీకు రీసెంట్లీ అండి, and got married recently. Option 4 recently was buried under a pile of debris. Pile of అంటే మీకు ఏదైనా బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు డెబ్రిస్ అంటే శిథిలాలు అంటారు చూసారా, శిథిలాలు. pile of debris following explosions which were dashed by a compressor burst, which was triggered by a compressor burst అండి. triggered అంటే started అన్నట్టు, అంటే స్టిములస్ లాగా. which was triggered. అడ్వకేట్ అంటే మీనింగ్స్ సపోర్ట్ చేయడం అండి. అడ్వకేట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక థియరీని అడ్వకేట్ చేస్తున్నారంటే ఆ థియరీని మీరు సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు. మీరు ఏదైనా ఒక పార్టీని అడ్వకేట్ చేస్తున్నారంటే మీరు ఆ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు. మీకు అడ్వకేట్లో మీకు రూట్ ఏముందంటే విఓసి, మీకు అడ్వకేట్లో ఉన్న రూట్ అండి విఓసి. మనకి ఓకల్ అంటుంటాం కదండి, ఓకల్ అంటే మాట్లాడటం కదా, ఓకల్ కార్డ్ అంటుంటాం. ఓకల్ కార్డ్ మనకి మాట్లాడడానికి యూజ్ చేస్తుంది కదా. యూ షుడ్ బి ఓకల్ అంటుంటాం. యూ షుడ్ బి ఓకల్ అంటే నువ్వు కొంచెం మాట్లాడడంలో ఫ్లూయెంట్గా ఉండాలి కదా. ఇక్కడ ఓకల్కి మీకు యాడ్ ఇది రూట్ అండి, ఇది ప్రిఫిక్స్, ఇది రూట్. యాడ్ ఓక్ అంటే మీరు ఎవరి గురించి అయినా సపోర్ట్ మాట్లాడడానికి ఏంటి, సపోర్ట్గా మాట్లాడడం కదా. మీరు ఏదైనా పార్టీ గురించి మాట్లాడుతున్నారంటే యాడ్ ఓకల్ టు సంథింగ్ ఆర్ సమ్వన్ అంటే మీరు మనకి సపోర్ట్గా మాట్లాడడం అన్నట్టు. సో అడ్వకేట్ అంటే సపోర్ట్. మీకు హారిఫైడ్ కాదు. సో మీకు ట్రిగ్గర్డ్ అండి. ఈ బ్లాస్ట్ ఎలా జరిగిందంటే కంప్రెసర్ బర్స్ట్ ట్రిగ్గర్ అవ్వడం వల్ల ఈ బ్లాస్ట్ అనేది జరిగింది. నెక్స్ట్, ద ఫైర్మెన్ డైడ్ డ్యూ టు డాష్ బ్లీడింగ్ అండ్ స్మోక్ ఇన్హలేషన్. ఎక్కువ బ్లీడింగ్ జరగడం అండ్ ఎక్కువ స్మోక్ ఇన్హేల్ చేయడం వల్ల ఫైర్మెన్ డెత్ జరిగింది. సో మీకు ఎక్సెసివ్ రావాలండి. ఆప్షన్ 1 ఇక్కడ మీకు ఎక్సెసివ్ రావాలి. మీకు లావిష్ అంటే లావిష్ లైఫ్ స్టైల్ అంటామండి మనం. లావిష్ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ లగ్జరీగా ఉండడం అనమాట. అంటే బ్రాండ్స్ వాడడము, పెద్ద పెద్ద హోటల్స్లో ఉండడం, ఇటువంటివి ఉంటాయి కదా. లగ్జరీ లైఫ్ స్టైల్ని మనం లావిష్ లైఫ్ స్టైల్ అంటాం. ఎగ్జార్బిటెంట్ అంటే టూ కాస్ట్లీ అన్నట్టు. దీన్ని మనం ప్రైజింగ్ సెన్స్లో వాడతామండి. టూ కాస్ట్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ 50 రూపీస్ ఉండాల్సింది మీకు 100 200 అమ్ముతున్నారు అనుకోండి. ఇట్ ఈస్ సెల్లింగ్ ఎట్ ఎగ్జార్బిటెంట్ ప్రైస్. అన్నట్టు. టూ కాస్ట్లీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th one. She is quite capable of looking after herself. ఇక్కడ మీకు ఫస్ట్ లుకింగ్ ఆఫ్టర్ ఇది ఒక మీకు ఫ్రేజల్ వర్బ్ అండి. లుకింగ్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ అన్నట్టు అండి. లుకింగ్ ఆఫ్టర్ అంటే మీకు ఫ్రేజల్ వర్బ్ ఇది. లుకింగ్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్. షీ ఈస్ క్వైట్ క్యాపబుల్ ఆఫ్ టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్ అన్నట్టు. షీ ఈస్ క్వైట్ క్యాపబుల్ ఆఫ్ టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్. ఇక్కడ మీకు వర్బ్ ఏముందండి, ఈజ్ ఉంది కాబట్టి మీకు ఆర్ అంటే ప్లేస్లో మీరు ఈజ్ అంటే రావాలండి. ఈజ్ అండ్ షీ. సో సెంటెన్స్ ఇంప్లిమెంట్ 2 మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11. జంప్ ఆన్ ద బ్యాండ్ వేగన్. జంప్ ఆన్ ద బ్యాండ్ వేగన్ ఈడియం అంటే ప్రజెంట్ ఏది ట్రెండింగ్లో ఉందో, ప్రజెంట్ ఏది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో, ప్రజెంట్ అందరు ఏం చేస్తున్నారో మీరు కూడా ఆ పని చేస్తే యూ ఆర్ జంపింగ్ ఆన్ ద బ్యాండ్ వేగన్ అంటారండి.
ఇఫ్ యు ఆర్ జంపింగ్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ మీన్స్ యూ డూ ద సేమ్ థింగ్ వాట్ అదర్స్ ఆర్ డూయింగ్, వాట్ ప్రజెంట్ ద సక్సెస్ఫుల్ ఈస్. సో మీకు ఇక్కడ ఆప్షన్ ఏముందండి, గెట్ ఇన్వాల్వ్ ఇన్ అన్ యాక్టివిటీ బికాస్ ఇట్ ఈస్ లైక్లీ టు సక్సెడ్. ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు కాబట్టి మనం దాన్ని చేయడాన్ని ఆప్షన్ 4 మన ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, పర్సిక్యూషన్. పర్సిక్యూషన్ అంటే మీకు మామూలుగా మీకు సెక్లూజన్ అంటారు కదా, సెక్లూజన్ అంటే ఏంటండి, సెక్లూడ్ అంటే సపరేట్ చేయడం కదా, ఎస్ఈసి. మీకు డైసెక్ట్ అంటాం కదా, డైసెక్ట్లో సెక్ ఉందా, డైసెక్ట్ అంటే 2 పార్ట్స్ చేయడం. ఇక్కడ ఉన్న సెక్లూజన్, డైసెక్ట్లో సెక్ అండ్ పర్సిక్యూషన్లో ఈ సెక్, ఇవన్నిటికీ సేమ్ మీనింగ్ చూడండి, ఇవి సేమ్ ఉంటుంది. పర్సిక్యూషన్ అంటే ఇంతకుముందు మనము తెలుగులో అయితే దీన్ని వెలివేయడం అంటారండి, తెలుగులో అయితే మీకు వెలివేయడం అంటారు. పర్సిక్యూషన్ అంటే ఇల్ ట్రీట్మెంట్ అండి, ఇల్ ట్రీట్మెంట్ బికాస్ ఆఫ్ రిలీజియస్ ఆర్ పొలిటికల్ ఆర్ బేస్డ్ ఆన్ రేస్. పర్సిక్యూషన్ అంటే ఇల్ ట్రీట్ పీపుల్ బికాస్ ఆఫ్ పొలిటికల్ ఆర్ రిలీజియస్ ఆర్ రేస్, బేస్డ్ ఆన్ దేర్ రేస్. దాన్ని తెలుగులో మనం వెలివేయడం అంటే సపరేట్ చేయడం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరు నుండి కొంతమందిని పర్సిక్యూట్ చేసినారు అనుకోండి, వీళ్ళు మన ఊరు నుండి సపరేట్ చేస్తున్నాం అన్నట్టు, దాని సినోనిమ్ ఒప్రెషన్ అండి. మీకు ఎఫ్లిక్షన్ అంటే ఫిజికల్ ఆర్ మెంటల్ ఎగనీ, ఎగనీ అంటే సఫరింగ్, ఫిజికల్ ఆర్ మెంటల్ సఫరింగ్. ఎఫ్లిక్షన్ అంటే ఫిజికల్ ఆర్ మెంటల్ సఫరింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, ప్రొవోక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరి మధ్యలో గొడవ ఉందనుకోండి, ఫైట్ జరుగుతుంటే మీరు వెళ్ళి దాన్ని ఏవో విషయాలు చెప్పి ఎక్కువ చేసినారు అనుకోండి, మీరు దాన్ని ప్రొవోక్ చేస్తున్నట్టు. ఒకవేళ మీరు దాన్ని కూల్ చేసినారు అనుకోండి, మీరు దాన్ని అప్పీజ్ చేస్తున్నట్టు. మీకు యాంటోనిమ్ అడిగినారు కాబట్టి ప్రొవోక్ యాంటోనిమ్ అప్పీజ్. మీకు స్టిమ్యులేట్, ఎంకరేజ్, ఈ రెండు మీనింగ్ పాజిటివ్, అంటే ప్రొవోక్కి సినోనిమ్స్ అండి. మీకు బెకాన్ అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు దూరంగా ఉన్నప్పుడు మన హ్యాండ్ మూవ్మెంట్స్తో గెస్చర్తో ఇలా పిలుస్తాం కదండి, దాన్ని మనం బెకాన్ అంటామండి. అప్పీజ్ చేయడం అంటే టు కూల్ సమ్వన్ అండి. ప్రొవోక్ అంటే టు ఇన్సైట్ కదా, ప్రొవోక్ అంటే ఇన్సైట్ చేయడం, అప్పీల్ అంటే టు కూల్ సమ్వన్. మీకు పొలిటికల్ పార్టీస్ అప్పీల్ చేస్తూ ఉంటాయండి. మీరు న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటే పొలిటికల్ పార్టీస్ మిమ్మల్ని ఎప్పుడు అప్పీల్ చేస్తూ ఉంటాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు వి విల్ గివ్ యూ దిస్, వి విల్ గివ్ యూ దట్ అని పొలిటికల్ పార్టీస్ మనకి అప్పీల్ చేస్తూ ఉంటాయి. మనకంటే దిస్ ఈజ్ నాట్ ఇష్యూ ఆఫ్ అపీస్మెంట్ అని అంటుంటారండి. ఇప్పుడు ఏదైనా విషయం వచ్చినప్పుడు డోంట్ మేక్ దిస్ అన్ ఇష్యూ ఆఫ్ అపీస్మెంట్ అంటే మీరు జనాల్ని ఇట్లా మభ్యపెట్టడం అంటారు కదా, వాళ్ళని కూల్ చేసి కామ్ చేసి వాళ్ళని మన కంట్రోల్లో తీసుకురావడం, అలాంటి పనులు చేయొద్దు అని పొలిటికల్ సెన్స్లో వాడుతుంటారండి వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, ఐ ఫౌండ్ ద సీన్ ఆఫ్ సమ్ పీపుల్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఎ బెగ్గర్ క్వైట్. ఇక్కడ మీకు నెగిటివ్ మీనింగ్ రావాలి కదండి. మీరు ఒక బెగ్గర్ గురించి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫన్ చేస్తున్నారు. అది మీకు చూస్తే ఎట్లా అనిపిస్తుంది, పాజిటివ్ సెన్స్ అనిపిస్తుంది, నెగిటివ్ మీకు ఆనందంగా అనిపిస్తుందా, బాధ అనిపిస్తుందా? బాధ అనిపిస్తుంది కాబట్టి రిపల్సివ్, REPU. రిపల్సివ్ అంటే ఎక్స్ట్రీమ్లీ డిస్లైక్ చేయడం అండి. రిపల్సివ్ అంటే మనకి రిపల్షన్ ఉంటుంది కదా, రిపల్సివ్ అంటే ఎక్స్ట్రీమ్లీ డిస్లైక్. మీరు దేనైనా హేట్ చేస్తే రిపల్సివ్ అని చెప్పవచ్చు, ఎక్స్ట్రీమ్లీ డిస్లైక్. అడ్మైర్ చేయడం పాజిటివ్ సెన్స్, సో మీ ఆన్సర్ కాదు. డిస్ట్రక్టివ్ అంటే డిస్ట్రక్ట్ చేయడం. సో ఇక్కడ మనకి ఇది లైకింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫిజికల్ సెన్స్లో కదా డిస్ట్రక్టివ్, సో ఇది వాడము. సోషియబుల్, ఇది కూడా మీ ఆన్సర్ కాదు. ఇక్కడ మీకు రిపల్సివ్లో రిపల్షన్ ఉంటుంది కదండి, మ్యాగ్నెటిజంలో అట్రాక్షన్ రిపల్షన్ అంటుంటాం. రిపల్సివ్. మీకు ఇంకొక వర్డ్ ఉంటుందండి, రెప్యూడియేట్, రెప్యూడియేట్ అంటే దీని మీనింగ్ కూడా టు హేట్ అన్నట్టు. రెప్యూడియేట్ అంటే టు హేట్. ఇక్కడ కూడా మీకు రూట్ వర్డ్ REPU. ఇక్కడ రూట్ మీకు REPU. అండ్ నెక్స్ట్ ఇంకొక వర్డ్ ఉంటుందండి రిపగ్నెంట్. ఇక్కడ కూడా మీ రూట్ కూడా REPU, రిపగ్నెంట్, REPU. సో ఈ 3 వర్డ్స్ కూడా మీకు రిలేటెడ్ అండి. ఈ 3 వర్డ్స్ కూడా మీకు నెగటివ్ అండ్ రిలేటెడ్. ఈ వీటి మీనింగ్స్ మీరు సెర్చ్ చేసి చూడండి ఒకసారి ఎలా రిలేట్ అవుతున్నాయి అవన్నీ. క్వశ్చన్ నెంబర్ 15, మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ ఆర్ యానిమల్స్ ఫ్రమ్ వన్ ఏరియా టు అనదర్ ఏరియా ఇస్ కాల్డ్ మైగ్రేషన్ అంటామండి. ఒక ఏరియా నుండి ఇంకొక ఏరియాని మైగ్రేట్ అంటాం, మైగ్రేషన్. మీకు ఇక్కడ అక్లిమటైజేషన్ అనే 4th వర్డ్ ఉందా, ACC
LIMATISATION. అక్లిమటైజేషన్ అంటే అడాప్ట్ టు ఏ సిచ్యువేషన్ అండి. అడాప్ట్ అవ్వడం, ఒక కొత్త సిచ్యువేషన్కి అడాప్ట్ అవ్వడాన్ని మనం అక్లిమటైజేషన్ అంటాం. మీకు అడాప్ట్ అనే ఒక వర్డ్ ఉంటుందండి, ఇంకొక వర్డ్ ADOPT ఉంటుందండి. అడాప్ట్ అంటే చూస్, అడాప్ట్ అంటే మీకు చూస్. ఇక్కడ మీకు డిఫరెన్స్ ఎట్లా చెప్పొచ్చు అంటే దీన్ని ఈ రెండింటి మధ్య అడాప్ట్ అంటే మనము ఒక పరిస్థితిలో అనుగుణంగా మారిపోవడము, అడాప్ట్ అంటే చూస్. ఇక్కడ ఆప్ట్ ఉంటుంది కదండి, ఆప్ట్ అంటే మనకి చూస్. అడాప్ట్ అంటే టు అడ్జస్ట్ టు ఏ సిచ్యువేషన్. మనకి ఇక్కడ అక్లిమటైజేషన్లో ఈ వర్డ్ ఉందా, క్లైమేట్. అక్లిమటైజేషన్లో మీకు రూట్ క్లైమేట్. క్లైమేట్ అంటే మనం క్లైమేట్ ఏంటి, క్లైమేట్కి తగ్గట్టు అడ్జస్ట్ అవ్వాలంటారు కదా. అక్లిమటైజేషన్ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే టు అడ్జస్ట్ యాజ్ పర్ క్లైమేట్. కానీ మనం జనరల్ సెన్స్లో అక్లిమటైజేషన్ అంటే దేనికి కూడా అడ్జస్ట్ అయినా అడాప్ట్ అనే వాడచ్చు అండి. అక్లిమటైజేషన్ అంటే టు అడాప్ట్ అన్నట్టు. మీకు ADOPT ఉంటే ఆప్ట్ అంటే మనం ఆప్ట్ చేసుకోవడం అంటే చూస్ కదా. సో అడాప్ట్ అంటే చూస్, ADAPT అంటే అడ్జస్ట్. ఇక్కడ మనం ఈ అడాప్ట్ దేంట్లో వాడతాం, అడాప్ట్ చిల్డ్రన్ని అడాప్ట్ చేసుకోవడం అంటే ఈ అడాప్ట్ అండి. చిల్డ్రన్ని అడాప్ట్ చేసుకోవడం అంటే ఈ అడాప్ట్ కాదు, ADOPT. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. వన్ హూ టెల్స్ ఫ్యూచర్ ఫ్రమ్ ద స్టార్స్. ఆస్ట్రాలజర్ మన ఆన్సర్ అండి. ఆస్ట్రాలజర్ మన స్టార్స్ని చూసి మన ఫ్యూచర్ని. నెక్స్ట్ పర్సోనిఫికేషన్, ఫిలాంథ్రోపిస్ట్. ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఇక్కడ ఫిల్ అంటే మీకు రూట్ అండి, లవ్. ఆంథ్రోప్ అంటే హ్యూమన్ కైండ్, వన్ హూ లవ్స్ హ్యూమన్ కైండ్ మనం ఫిలాంథ్రోపిస్ట్ అంటాం. మైజర్ అంటే మీరు డబ్బులు ఎవరైనా ఖర్చు చేయాలి చూసినారా, పిసినారి. మైజర్ అంటే అది. పర్సోనిఫికేషన్ అంటే దేన్నైనా మీరు ఒక పర్సన్ ఫామ్ ఇవ్వడం అండి. పర్సోనిఫికేషన్ అంటే మీరు దేన్నైనా ఒక పర్సన్ ఫామ్ ఇస్తే దాన్ని పర్సోనిఫికేషన్ అంటామండి. క్వశ్చన్ నెంబర్ 17. డిసప్రూవ్. అప్రూవ్, డిసప్రూవ్. ఇక్కడ మీకు నెగ్లెక్ట్, అపోజ్, రిఫ్యూజ్ ఇవన్నీ నెగిటివ్ టర్మ్స్. మన క్వశ్చన్ కూడా నెగిటివ్ టర్మ్. అండ్ కమెంట్. కమెంట్ అంటే ఆర్డర్ చేయడం అన్నట్టు. డిసప్రూవ్ అంటే మీరు సేయింగ్ నో అన్నట్టు. యాక్చువల్గా డిసప్రూవ్కి కమెంట్ డైరెక్ట్ యాంటోనిమ్ కాకపోయినా కూడా ఇంకా రిలేటెడ్ యాంటోనిమ్ అండి. ఇక్కడ మీకు నెగ్లెక్ట్, డిసప్రూవ్ చేయడం అన్నా, నెగ్లెక్ట్ చేయడం అన్నా, అపోజ్ చేయడం అన్నా, రిఫ్యూజ్ చేయడం అన్నా ఇవన్నీ మీకు సినోనిమ్స్ కదా. సో డిసప్రూవ్కి మనకు ఒకటే పాజిటివ్ మీనింగ్ ఉండే ఆప్షన్లో ఇది దగ్గర సినోనిమ్, ఎగ్జాక్ట్ సినోనిమ్ కాదు కానీ దగ్గర మీనింగ్. క్వశ్చన్ నెంబర్ 18. ప్రిజుడైజ్. ప్రిజుడైజ్ అంటే బయాస్ ఉండడం. ఇక్కడ చూడండి మీకు దీంతో రూట్ వర్డ్ ప్రీ, ముందే జుడ్. ప్రీ ఉందా, ప్రీ అంటే మనకి ఎప్పుడన్నా ప్రీ అండ్ పోస్ట్ అంటుంటాం కదా. ప్రీ అంటే ముందు అని అర్థమైందా మీకు. JUD మీకు ఎక్కడ వస్తుందండి, జుడిషియరీలో వచ్చే వర్డ్ కదా. JUDICARY, జుడిషియరీలో వచ్చే వర్డ్ దగ్గర ఈ జుడ్కి రిలేషన్ ఉంటుందండి. మీకు జుడిషియరీలో ఇక్కడ జుడ్డు. ప్రీ అంటే మనకు ముందు అన్నట్టు, ప్రీ అండ్ పోస్ట్ అంటుంటాం కదా. ప్రీ మీకు జుడిషియల్ ఏం చెప్తారండి, ఆఫ్టర్ అన్ని విన్న తర్వాత ఏది రైట్ ఏది కాదు, ఆఫ్టర్ మీకు కన్సల్టేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఏది రైట్ అని చెప్తారు కదా. అలా కాకుండా జుడ్ అంటే మీరు ఆ డిస్కషన్స్ అని జరగకన్నా ముందే ప్రీని ముందే ఏది రైట్ ఏది రాంగ్ అని డిసైడ్ అయ్యారు అనుకోండి, దాన్ని ఏమంటారు మనం బయాస్గా ఉండడం అంటాం కదా. దాన్ని మనం బయాస్గా ఉండడం అంటాం, అంతేనా. మీకు డిస్కషన్స్ తర్వాత జుడిషియల్లో ఏం జరుగుతుందండి, మీకు కోర్టులో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేవి మీకు డిస్కషన్ జరుగుతాయి కదా. సో ఈ జుడిషియరీ జరగకన్నా ముందే ప్రీగా మీకు ముందే మీరు ఒక డిసిజన్కి వచ్చేసినారనుకోండి, దాన్ని బయాస్ అంటామండి. సో బయాస్ మన ఆన్సర్. టోలరెన్స్ అంటే టోలరేట్ చేయడం, జస్టిస్, అడ్వాంటేజ్ ఇవన్నీ మనకు తెలిసినవే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అవర్ ప్లేయర్స్ ఈస్ వర్స్ట్ దాన్ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్. ఇక్కడ మీకు ధ్యాన్ అనేది ఏం చెప్తుందండి, ధ్యాన్ మీకు కంపేరిటివ్ కదా, ధ్యాన్ మీకు కంపేర్ చేస్తుంది. ధ్యాన్కు ముందు వాడిన అడ్జెక్టివ్ ఏముంది చెప్పండి, మీకు బ్యాడ్, వర్స్, వర్స్ట్ ఇవన్నీ అడ్జెక్టివ్స్ కదా. వర్స్ట్ ఇది సూపర్లేటివ్ అడ్జెక్టివ్ మీకు, ఇది కంపారిటివ్ అడ్జెక్టివ్ మీకు, ఇది మీకు ప్లెయిన్ అడ్జెక్టివ్ అనుకోండి. మీకు కంపారిటివ్ వాడినప్పుడు మీకు కంపారిటివ్ అడ్జెక్టివ్ రావాలండి, వర్స్ట్ రావద్దు, మీకు వర్స్ట్ రావాలి. ఈ ప్లేస్లో మీకు వర్స్ట్ ధ్యాన్ అని రావాలి. అండ్ ఇంకోటి, ఒకవేళ మీకు సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ఎక్కడ వచ్చినా ముందు ఆర్టికల్ దా రావాలండి. సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ఎక్కడ వచ్చినా ముందు మీకు ఆర్టికల్ దా రావాలి. సో మీ ఎర్రర్ వర్స్ట్ ధ్యాన్ రావాలి, వర్స్ట్ ధ్యాన్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ. మనకి తెలుగులో ఇడియం ఉంటుంది చూడండి ఒకటి,
పుండు మీద కారం జరగడం అన్నట్టు. మేక్ ఏ బ్యాడ్ సిచ్యువేషన్ ఈవెన్ వర్స్. ఆప్షన్ 4. Question number 21. The scientist who is known for his vast ideas on space travel is much admired. Who is అంటే ఒక సైంటిస్ట్ కి స్పేస్ ట్రావెల్ మీద చాలా మంచి ఐడియాస్ ఉన్నాయి. సో అందుకని అతన్ని అడ్మైర్ చేస్తారు. ఇక్కడ మీకు రివల్యూషనరీ ఐడియాస్ అండి. అంటే రివల్యూషనరీ ఐడియాస్ అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాస్ ఉండడం రివల్యూషనరీ థాట్స్ అంటారు. ఓకే, ఇక్కడ మీకు ఆప్షన్ 1 కి ఏముందండి? అనార్కిస్ట్ ఉంది. అనార్కిస్ట్ ANARCHIST. మీకు మోనార్క్ అంటే ఏంటండి? మోనార్క్ అంటే సింగిల్ రూలర్ ఉంటాడు, ఆయన ఇష్టం వచ్చింది ఆయన చేస్తాడు, అంతే కదా, ఎవరు చెప్పింది వినడు. ఇక్కడ ఆర్క్ అంటే రూల్ అండి. ARCH, ఆర్క్ అంటే రూల్. సేమ్ ఆర్క్. ARCH అంటే రూల్. AN అంటే నెగిటివ్ మీనింగ్ అండి, అంటే నో రూల్. అనార్కిస్ట్ అంటే మీకు అనార్కీ అంటే నో రూల్ అండి, ఎక్కడ రూల్ అనేది లేదు, డిజార్గనైజ్డ్ స్టేట్ ఉంటుందో అనార్కీ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ లేడు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, పోలీస్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదనుకోండి, అటువంటి స్టేట్ని మనకి అనార్కీ అంటామండి, రూల్ లేనప్పుడు. అనార్కిస్ట్ అంటే అటువంటిది ఉండొద్దు లేదా అటువంటిది డిస్టర్బ్ అవ్వడానికి ట్రై చేసే పర్సన్ని అనార్కిస్ట్ అంటాం. ఎవడైనా ఈ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తే ఆ పర్సన్ని మనం అనార్కిస్ట్ అంటాం. సో నో రూల్ ఆర్ నో గవర్నెన్స్. రిడిక్యులస్ మీనింగ్ అంటే ఇఫ్ సంథింగ్ మేక్స్ యూ లాఫ్ ఇన్ ఎ సర్కాస్టిక్ మేనర్, అప్పుడు మనం రిడిక్యులస్ అంటామండి. ఇప్పుడు మీకు అడ్జెక్టివ్ కదా, లాస్ట్కి IOS వచ్చిందంటే మీకు అది అడ్జెక్టివ్. ఇఫ్ సంథింగ్ మేక్స్ యూ లాఫ్ ఇన్ ఎ సర్కాస్టిక్ మేనర్, అటువంటిప్పుడు మనం రిడిక్యులస్ అని వాడతామండి. మెలీషియస్ అంటే మీకు మెలైస్ అంటే ఎవరినైనా హార్మ్ చేసే ఇంటెన్షన్ ఉంటే దాన్ని మనం, ఇది వర్బ్ కదా, మెలైస్ అంటే టు హార్మ్ సమ్వన్. మెలైస్ అనేది మీకు వర్బ్ అండి, దాని మీనింగ్ టు హార్మ్ సమ్వన్. మెలీషియస్ అనేది మీకు అడ్జెక్టివ్ కదా, IOUS వస్తే మీకు అడ్జెక్టివ్. మెలీషియస్ అంటే మీకు హార్మ్ చేయాలని ఇంటెన్షన్ ఉండడాన్ని మనం మెలీషియస్ అంటాం. సో ఇది మెలీషియస్. మాకు ఇంకొక వర్డ్ ఉంటుందండి, MEALAISC, మెలైస్. ఈ మూడిట్లో కూడా MAL ఇది రూట్ వర్డ్ అండి. మీకు మ్యాల్ ఇక్కడ వచ్చిన నెగిటివ్ మీనింగ్. ఈ మెలైస్ మీనింగ్ ఏంటంటే ఇది నౌన్ అండి. మెలైస్ అంటే ఇది నౌన్. మెలైస్ అంటే బాడీకి డిస్కంఫర్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫీవర్ వచ్చినప్పుడు మీరు ఎట్లుంటుంది, కంఫర్ట్గా ఉంటుందా, అన్ఈజీగా ఉంటుందా లేదా, దాన్ని మనం మెలైస్ అంటాం. మెలైస్ అంటే బాడీలీ డిస్కంఫర్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. A panel has been formed to look within the security needs of college students. A panel has been formed to look at the security needs of college students. Look within కాకుండా look within అంటే మీరు ఇంట్రోస్పెక్ట్ చేయడం అండి. లుక్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ అన్నాం అనుకోండి, ఇంట్రోస్పెక్ట్ చేయడం. లుక్ ఎట్ ద సెక్యూరిటీ నీడ్స్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్. లుక్ ఎట్ అంటే ఇక్కడ మీకు లుక్ ఎట్ అంటే దేని గురించి సెక్యూరిటీ నీడ్స్ గురించి ఎగ్జామిన్ చేయడం కదా లుక్ ఎట్ అంటే. లుక్ విత్ ఇన్ అంటే ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడం మనలో మనం. సో మనకి లుక్ విత్ ఇన్ కాదు, లుక్ ఎట్ రావాలండి. ఆప్షన్ ఇక్కడ విత్ ఇన్ కాకుండా మీకు ఎట్ రావాలి. సో ఆప్షన్ 3 మన ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. గ్రామర్ అండి. ఇక్కడ ఈ ప్లేస్ లో మీకు ఏ రావాలి. క్వశ్చన్ నెంబర్ 24. When we wish to achieve something, we cannot expect success in a moment. Okay, it is the same with any great achievement. Next, it took several years to build Rome and bring it to the state of glory. Rome, the greatest city of ancient world, was not built in a short time. ఇక్కడ మీకు పారాగ్రాఫ్ లో మీకు అంటే ఏది రావద్దు, ఫస్ట్ ఇది రావద్దు అని చెప్పడానికి అయితే మనకి హింట్ దొరకలేదు, కానీ మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తే మన స్టేట్మెంట్ డీఫర్ స్టార్ట్ అవ్వాలండి. రోమ్, ద గ్రేటెస్ట్ సిటీ ఆఫ్ ఏన్షియంట్ వరల్డ్, వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ షార్ట్ టైం. నెక్స్ట్, ఇట్ టుక్ సెవెరల్ ఇయర్స్. షార్ట్ టైంలో బిల్డ్ అవ్వలేదు. ఇక్కడ టైం తర్వాత మళ్ళీ మీకు టైం కంటిన్యూ అవుతుంది చూడండి. ఇట్ టుక్ సెవెరల్ ఇయర్స్ టు బిల్డ్ రోమ్ అండ్ బ్రింగ్ ఇట్ టు ద స్టేట్ ఆఫ్ గ్లోరీ. సో డి తర్వాత సి రావాలి. ఓకే, ఇక్కడ మీకు రోమ్ గురించి స్టార్ట్ అయింది, మీకు ఎక్కడ ఎండ్ అయింది, టైం తోటి ఎండ్ అయింది. ఇట్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ షార్ట్ టైంలో బిల్డ్ అవ్వలేదు. ఇట్ టుక్ సెవెరల్ ఇయర్స్. సో టైంని కనెక్ట్ చేస్తుంది, డిసి. దాని తర్వాత ఇట్ ఈస్ ద సేమ్ విత్ ఎనీ గ్రేట్ అచీవ్మెంట్.
ఇట్ ఈస్ ద సేమ్. ఇక్కడ మీకు కీ పాయింట్ ఇదండి, ఇట్ ఈస్ ద సేమ్ విత్ ఎనీ గ్రేట్ అచీవ్మెంట్. ఇట్ ఈస్ ద సేమ్. ఇక్కడ ద సేమ్ అన్నారంటే ఆ ద సేమ్ ఏందో మీకు ముందు మెన్షన్ అయ్యి ఉండాలండి. ఇక్కడ మీకు ద సేమ్ అన్నాం కదా, ఇట్ ఈస్ ద సేమ్ అంటే ఆ ద సేమ్ ఏంటంటే ఈ రోమ్ గురించి అండి. ఇట్ ఈస్ ద సేమ్ విత్ ఎనీ గ్రేట్ అచీవ్మెంట్. మీకు రోమ్ ఒకటే కాదు, ఇలా టైం ప్రతిదానికి మీరు జీవితంలో ఏదైనా గ్రేట్ అచీవ్మెంట్ చేయాలంటే ప్రతిదానికి టైం కావాలని చెప్తుందండి. ఈ ద సే అనేది ఈ రెండు స్టేట్మెంట్ చెప్తుంది. సో మీకు డి తర్వాత సి రావాలి, బి తర్వాత ఏ రావాలి. సో మీకు బిఏ కనుక ముందు వస్తే ఈ ద సేమ్కి మనకు మీనింగ్ ఉండదండి. బిఏ ముందు వచ్చి డిసి తర్వాత వస్తే ఈ ద సేమ్కి సెన్స్ ఉంటుంది మనకి. సో డిసి తర్వాత బిఏ రావాలి మనకి. క్వశ్చన్ నెంబర్ 25. డాక్టర్స్ ఎట్ ఎయిమ్స్ ట్రామా సెంటర్ managed to save the life of 12-year-old archer Shivangini, whose was struck by an arrow in the neck during a practice session. Whose అనమండి, శివాంగిని తర్వాత ఇక్కడ మనం హూ వాడతాము. ఫస్ట్ ఎర్రర్ ఇది హూ. అండ్ వర్ అనేది ప్లూరల్ వర్బ్ కాబట్టి వర్ వాడము. మనకు శివాంగిని సింగులర్ కాబట్టి హూ వాజ్ స్ట్రక్ బై. So option 1 మన ఆన్సర్ అండి. ఇదండి ఇంగ్లీష్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ మార్క్ 5.